1 ఇయర్ బేబీకి ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. ముందుగా ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ తోటి కాటన్ ఫ్రాక్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికోసం లైనింగ్ కట్ చేస్తున్నాను. సో లైనింగ్ వచ్చేసి 4 ఫోల్డ్ చేసేసి స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. అక్కడ నుంచి లెంత్ 6 ఇంచులు, దానికి ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని 7 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 8.5 ఇంచులు, దాంట్లో రెండో భాగం 4.25 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ మార్కింగ్ చేశాక అక్కడ షోల్డర్ ఎండ్ అయిన దగ్గర నుంచి ఆర్మ్ హోల్ డౌన్ని మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ వచ్చేసి 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ అనేటివి మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి. బస్ట్ రౌండ్ వచ్చేసి 22 ఇంచులు. ఈ బస్ట్ రౌండ్కి 4వ భాగం 5.5 ఇంచులు వస్తుంది. సో ఈ 5.5 ఇంచులని బస్ట్ రౌండ్గా ఇక్కడ మార్కింగ్ చేశాను. అలాగే కింద వెస్ట్ దగ్గర కూడా 5.5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం ఇలా చిన్నగా డయాగ్నల్లో లైన్ని డ్రా చేసుకోండి. మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 ఇంచెస్ రావాలి. సో కొలిస్తే ఇలా 4.5 ఇంచెస్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకొని వాటిని లైన్లతో కలిపేసుకోవాలి. వెస్ట్ నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఇలా వెస్ట్ లైన్ దగ్గర కర్వ్ షేప్ డ్రా చేయండి. ఫిట్టింగ్ లైన్స్ని కలుపుతూ ఇలా కర్వ్ షేప్ని డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసి అక్కడ నుంచి 1 ఇంచ్ విడ్త్ మార్కింగ్ చేసుకొని 2 ఇంచుల లెంత్లో ఇలా ట్రయాంగిల్ షేప్ని డ్రా చేసుకోండి. ఎక్సెస్ అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేశాక షోల్డర్ విడ్త్కి 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ 1.75 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాక నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఒక బాక్స్ షేప్ని డ్రా చేసి అందులో నెక్ షేప్ రౌండ్ షేప్లో ఇలా డ్రా చేశాను. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ లోతు కోసం ఇలా చిన్నగా ఒక 0.5 లోపల వైపుకి ఈ విధంగా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. నెక్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ లోతు దగ్గర కట్ చేసుకుంటే ఇలా మనకి లైనింగ్ క్లాత్ రెడీ అవుతుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా నెక్ని రెడీ చేయాలి. నెక్ 1.75 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి నెక్ డీప్ వచ్చేసి 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి బాక్స్ షేప్ డ్రా చేసి రౌండ్ షేప్లో ఇలా షేప్ని డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇక్కడ సెంటర్లో ఫోల్డింగ్ దగ్గర 2 ఇంచులు డౌన్ మార్కింగ్ చేసి చిన్నగా స్లిట్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా స్లిట్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ రెడీ అయ్యాయి. వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు ప్యాటర్న్ని చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ప్యాటర్న్ అనేది ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా చూసుకొని కట్ చేసుకోండి. స్కర్ట్ పార్ట్ కోసం ఇక్కడ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి లెంత్ 12 ఇంచులు, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకొని 13 ఇంచెస్ దగ్గర కట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ 2 వచ్చేటట్టుగా 2 పీసెస్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా 2 పీసెస్ని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ క్లాత్ 2 ఇంచులు తక్కువ ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా ఫ్యాబ్రిక్స్ అన్ని కట్ చేసాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ బాడీ పార్ట్ని వచ్చేసి ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి సెంటర్లో స్లిట్ ఇచ్చాం కదా, దాన్ని ఎలా అయితే కట్ చేసామో లైనింగ్ క్లాత్ని అదే విధంగా దాని వెంబడి స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోండి. కింద స్లిట్ వరకు కూడా స్టిచ్ చేసి అక్కడ నీడిల్ని దించి దీన్ని తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు పైకి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ నీడిల్ని దింపి నెక్ ఫ్యాబ్రిక్ని తిప్పుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేయండి. సో ఇలా నెక్ని స్టిచ్ చేశాక ఇక్కడ నేను స్లీవ్లెస్ డిజైన్ చేస్తున్నాను. సో స్లీవ్లెస్ చేసేటప్పుడు సైడ్లలో మనకి మార్జిన్ అనేది ఉండకుండా ఇన్విజిబుల్గా ఉండాలి అంటే ముందుగా మార్జిన్ వైపు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ మనం నెక్ని ఎలా అయితే స్టిచ్ చేసామో ఆర్మ్ హోల్ దగ్గర కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులు నీట్గా స్టిచ్ చేసేసుకొని సో ఇలా ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనం ఎక్స్ట్రా పట్టీ వేసి స్టిచ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నెక్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. స్లిట్ని కూడా ఇలా 2 భాగాలుగా కట్ చేసి సైడ్స్ అంతా కట్స్ పెట్టుకోవాలి. నెక్ తిరిగే దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసేసుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి.
సో ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఇక్కడ రౌండ్ నెక్కే ఇచ్చేసాను కదా, సో ఈ రౌండ్ నెక్ని స్టిచ్ వచ్చేటట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి మొత్తం అంతా కూడా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్స్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసి కట్ చేసామో అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్సెస్ని కట్ చేసుకోవాలి. అలాగే నెక్ దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్స్లలో చిన్న చిన్న కట్స్ పెట్టండి. రౌండ్ షేప్ కదా, నెక్ తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇలాగే కట్స్ పెట్టేసుకొని ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి. సో సమ్మర్ వస్తుంది కదండి, పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. చాలా అలా సైడ్స్లలో కూడా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత కింద వెస్ట్ని నేను కొలుచుకుంటున్నాను. సో ఈ వెస్ట్ ఎంత అయితే వచ్చిందో దానికి 3 ఇంతలు వచ్చేటట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడ ప్లీట్స్ ఇవ్వాలి. సో కింద స్కర్ట్ భాగానికి ముందుగా లైనింగ్ క్లాత్ని వన్ సైడ్ ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. వెస్ట్ని కొలుచుకున్నాను. కొలుచుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్కి ఎలా ప్లీట్స్ ఇవ్వాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ప్లీట్స్ ఇచ్చే ముందు ఒక సైడ్ కింది వైపు కొనని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు అర్థం కావాలని ప్రతిదీ చాలా స్లోగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి. చాలా సింపుల్గా చిన్నపిల్లల ఫ్రాక్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ మెజర్మెంట్స్ తోటి మీకు పెద్దవాళ్ళకి కూడా మనం స్టిచ్ చేయొచ్చు. సో ప్లీట్స్ ఇచ్చేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎంత ఉందో చూసుకోండి. ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంటే కనుక అటువైపు ఇటువైపు 1.5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ వదిలేసి సెంటర్లో మీకు ప్లీట్స్ ఇవ్వండి. సో మన వెస్ట్కి సరిపోయే విధంగా ప్లీట్స్ని అడ్జస్ట్ చేస్తూ దూరం కొద్ది కొద్దిగా ప్లీట్ ఇవ్వడం వల్ల మనకి ప్లీట్స్ అనేవి కుదురుతాయి, లైనింగ్ కూడా ప్రాపర్గా సెట్ అవుతుంది. సో తక్కువ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉంటే కనుక ఆ విధంగా ఇవ్వండి. మీకు ఎగ్జాక్ట్గా లైనింగ్ కరెక్ట్గా ఉంటే కనుక నీట్గా దగ్గర చక్కగా ప్లీట్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు నా వెస్ట్ కొలతకి సరిపోయింది. సో ఇదే విధంగా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ప్లీట్స్ ఇచ్చుకోవాలి. సో ఒకటి నేను స్టిచ్ చేసి చూపిస్తాను. కింద ముందుగా ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి అంచుల వెంబడి నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న ఈ ఫ్రాక్స్ని అయితే సేల్స్కి కూడా పెట్టానండి. 1 ఇయర్ పాపకి మీరు ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మీకు క్యాటలాగ్ని షేర్ చేస్తాను. సో ఇలా అడ్జస్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఫ్యాబ్రిక్ని కొలుచుకొని దాంట్లో మనకి ఎన్ని వరకు ప్లీట్స్ వస్తాయో చూసుకొని ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా సరిపోతుందండి. సో ఇక్కడ వెస్ట్కి సరిపడ్డట్టుగా ప్లీట్స్ని ఇలా నేను దగ్గరగా వేసేస్తున్నాను. ముందుగా 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ని వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత ఇలా చిన్నగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అన్నది ప్రకారం. లేదు మీకు 1 ఇంచ్ ప్లీట్ కావాలి అంటే 3 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కావాలంటే 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ప్రీవియస్ మన వీడియోస్లలో ప్లీటెడ్ స్కర్ట్లోనే ఎలా స్టిచ్ చేయాలి, ప్లీట్స్ ఎలా ఇవ్వాలి, ఫ్యాబ్రిక్ని ఎలా తీసుకోవాలనేది వీడియో చేశానండి. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. అందులో డీటెయిల్గా మన ప్లీటెడ్ స్కర్ట్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది వీడియోస్ ఉన్నాయి. ఎంత కొలత తీసుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది కూడా అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 1 ఇయర్ పాపకు కాబట్టి నేను ఈ విధంగా ప్లీట్స్ని అయితే ఇస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే బాక్స్ ప్లీట్స్ ఇవ్వచ్చు, లేదా ఇంకా చిన్నగా చిన్న ప్లీట్స్ కూడా ఇచ్చుకోవచ్చు.
నైఫ్ ప్లేట్స్ కూడా ఇవ్వచ్చండి. సో ఇక్కడ నేను కొలుచుకున్న స్టిచ్ చేసిన తర్వాత కొలుచుకుంటే నాకు కొంచెం సరిపోలేదు, దానికోసం ఇలా స్టిచ్ చేసిన తర్వాత కొలుచుకుంటే మన బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపోవాలి. సో ఇలా ప్లీట్స్ అనేటివి నీట్గా వచ్చేసాయి. ఇప్పుడు బాడీ పార్ట్కి ఎలా స్టిచ్ చేయాలంటే ముందుగా బాడీ పార్ట్ని తీసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్, ఓకేనా, బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, కింద స్కర్ట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఎదురుగా ఉండేటట్టుగా చూసుకొని వాటి మీద ప్లేస్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో మీకు సరిపోతుందా లేదా అన్న డౌట్ ఉంటే ఫస్ట్గా బాడీ పార్ట్లో ఇలా సెంటర్ మార్కింగ్ చేసి ఆల్రెడీ స్టిచ్ చేసిన స్కర్ట్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా సెంటర్ మార్కింగ్ చేసి రెండింటిని మ్యాచ్ చేస్తూ ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత అటువైపు ఇటువైపు ఒకసారి చెక్ చేసుకోండి. సో బాడీ పార్ట్కి సరిపోయిందా లేదా అనేది మీకే తెలుస్తుంది. ఒకవేళ సరిపోకపోతే ప్లేట్స్ని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతే స్టిచ్ చేసేసుకోండి. సో ఇది ఒక చిన్న టిప్ అండి. మీకు కుట్టిన తర్వాత నాకు బాడీ పార్ట్కి స్కర్ట్ పార్ట్ సరిపోయిందా లేదా అని డౌట్ ఉంటే కనుక ఈ విధంగా సెంటర్ మార్కింగ్ చేసుకొని ఒకసారి పిన్నులతోటి సెట్ చేసుకొని చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయింది. సో నేను కింది వరకు మొత్తం అంతా కూడా స్టిచ్ చేశాను. సో ఇక్కడ ఈ మార్జిన్ అనేది కనిపించకూడదు, లైనింగ్ క్లాత్ రావాలి. దానికోసం ఇదిగోండి లైనింగ్ క్లాత్ వైపు మనం ఏదైతే కుట్టామో దాన్ని ఇటువైపుకు తిప్పుకొని ఇక్కడ ఆల్రెడీ మనం ప్లీట్స్ ఇచ్చిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టండి వీడియోలో చూపించినట్టుగా. బాడీ పార్ట్ పైనే ఇలా వచ్చేటట్టుగా ప్లేస్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఈ మార్జిన్, మనం స్టిచ్ చేసిన మార్జిన్ ఏదైతే ఉందో అది బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. స్కర్ట్ పార్ట్ని కూడా జాయిన్ చేశాక ఇదిగోండి ఈ విధంగా మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ రెడీ అవుతుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. వెనక వైపు చూడండి అసలు మార్జిన్ కనిపించదు. లైనింగ్ క్లాత్ని కిందికి వేసేస్తే అసలు వెనక వైపు కూడా మనకు ఎక్కడ కూడా మార్జిన్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు రెండు పార్ట్స్ని స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్స్ అండ్ సైడ్ ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇదిగోండి ఫ్రాక్ ఈ విధంగా రెడీ అయింది. ఫ్రాక్ అంతా కూడా కింద గేరా చూడండి ఎంత బాగా వచ్చిందో. వెనక వైపు కట్టుకోవడానికి నడుం వైపు నాడలు కూడా ఎక్కిచ్చేసాను. అండ్ స్లిట్ ఇచ్చాం కదా, ఈ స్లిట్ దగ్గర బటన్ కాకుండా ఇలా డోరీస్ ఇచ్చాను. వెనక ఇలా డోరీస్ ఇవ్వడం వల్ల ఈ ఫ్రాక్ లుక్ అనేది చాలా బాగుంది. స్లీవ్లెస్లో స్టిచ్ చేశాను. ఫైనల్ లుక్ ఈ విధంగా ఉందండి. ఈ ఫ్రాక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.